ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. బాగున్నారా? ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. వాట్ ఏ వండర్ఫుల్ వాస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. చక్కటి దేవుని వాగ్దానం లేదా దేవుని అభయం మనకు వచ్చింది. వినాలి. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడొద్దు. శత్రు సమూహం వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, దుష్టుడు సాతాను పగబూనినా, ఏం జరిగినా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. యేసుని స్వరం ద్వారా దేవుడు నీతో చెప్పేది ఏంటంటే, ఆయన ఆత్మ నీతో ఉన్నది కనుక నువ్వు భయపడొద్దు. గమనించాలి. ఏమండి, ఆత్మ ఉంటుందా? అవును. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీ పక్షంగా నీలో నీ కూడా ఉంటాడన్న సంగతిని మర్చిపోద్దు. అందుకే ఒక దగ్గర అంటాడు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేత ఇది జరుగుద్దని చెప్పాడు దేవుడు. ఆయన అభిషేకం నీతో ఉంటుంది, ఆయన ఆత్మ నీతో ఉంటుంది. నువ్వు విజయం సాధిస్తావు. అన్ని విషయాల్లో విజయం సాధిస్తావు. దిగులు పడక్కర్లా, భయపడక్కర్లా. ఎందుకంటే ఆయన ఆత్మ నీతో ఉన్నది, ఆయన అభిషేకం నీతో ఉన్నది. కాబట్టి గమనించాలి. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, హగ్గై గ్రంథంలో 2:5 చెప్పబడిన ఆత్మ మీ మధ్య ఎందుకు భయపడకూడి. ఆనాడు దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుని ఆత్మ దావీదుతో ఉన్నదన్న సంగతి దావీదు బాగా తెలుసు. అందుకే అంటాడు, నేను చేయనయ్యా యుద్ధం, దేవుడే చేస్తాడు అన్నాడు. ఎందుకు చెప్పినా, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దావీదు ద్వారా యుద్ధం జరిగిస్తాడు. నీ శత్రువులు ఎదురయ్యారా? సమస్యలు ఎదురైనయా? నువ్వు ఉద్యోగం చేసే చోట నీ సమస్యలు ఎదురైనయా? నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? లేదా నీ సంఘంలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? నీ వాళ్లే నీకు నిందలేసి లేనిపోయిన మాటలు అంటున్నారా? రోగం పట్టుకుని నేను పీడిస్తుందా? ఈ సమస్యలు నీ మీదకి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ ఎదుర్కొనే శక్తిని కూడా ఆయనే ఇస్తాడు. గమనించాలి ప్రియులారి. ఉదయకాలం ఈ మాటలు వింటున్నా దేవుని స్వరం ద్వారా, యేసు స్వరం ద్వారా, యేసుని మాట ద్వారా దేవుని వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఒకటి జ్ఞాపకం చేసుకో, దేవుని ఆత్మ నీతో ఉన్నది. గమనించాలి. ఆయన ఆత్మ నీతో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో విజయం సాధిస్తావు. అన్ని విషయాల్లో ముందుకు సాగిపోతావు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిలదో, ఏ శత్రువుని నేను చేయలేడు, ఏ దురాత్మని నేను చేయలేదు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు. నీ పక్షంగా ఆయన కార్యం జరిగిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాలం యేసుని స్వరం ద్వారా దేవుడు నీతో చెప్పేది, భయపడొద్దు. ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నా ఆత్మ మీ మధ్యలోనే ఉన్నది, మీరు భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక మీరు భయపడకుడి. భయము చాలాసార్లు మన సమస్యలు ఎదురు భయపడిపోతుంటాం, దిగులు పడిపోతుంటాం, బెంగపడిపోతుంటాం, నిరాశపడిపోతాం. ఏంటి రోగం, ఏంటి జబ్బు, ఏంటి సమస్యలు, ఏంటి ఆర్థిక ఇబ్బందులు, ఏంటి శత్రువులు అని చాలాసార్లు నిరాశపడి భయపడుతున్నా వారితో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పేది ఏంటంటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. శిష్యులతో కూడా అదే చెప్పాడు, నా ఆత్మ మీతో ఉంటుంది అన్నాడు. పరిశుద్ధాత్మ మీతో నడిపిస్తుంది అన్నాడు. పరిశుద్ధాత్మలో మీరు శక్తిని పొందుతారన్నాడు. ఆత్మచేత నడిపించబడతామని కూడా బైబిల్లో ఉంది, రోమా 8:14 ప్రకారంగా. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ, హ్యాపీగా ఉండు. దేవునితో ఉన్నాడు. నిన్ను నడిపిస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. విజయం నీదే, అపజయం అంటూ నీకు రాదు. దేవుడు నిన్ను దీవించనుగా. కామెంట్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఘనంగా దీవించి ఆశీర్వదించి అభిషేకించి నడిపించును గాక.